సతీష్ రెడ్డి గారు, అభిలాష్ రావు గారు, సుమిత్ర ఆనంద్ గారు, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్ నమస్కారాలు. భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సర్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు కేటీ రామారావు గారు, పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఈ సంబంధించిన ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని చెప్పని ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి బిఎల్ఏలను బాధ్యత కలిగినటువంటి పార్టీలో పనిచేస్తున్న ముఖ్య కార్యకర్తలను గుర్తించి వారందరికీ అవకాశం ఇచ్చి వారితో ఈ సంబంధించిన ప్రక్రియలో ఓటర్లందరికీ సహకరించే విధంగా అర్హుడైనటువంటి ప్రతి ఓటర్ తిరిగి మళ్ళీ ఓటు హక్కు పొందే విధంగా కృషి చేయాలని చెప్పని వారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఆదేశాన్ని అమలు చేయడానికి సోదరులు కేటీఆర్ గారు మా అందరిని కూడా రాష్ట్రంలో 9 మందిని సర్ కమిటీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసి మాకు ఇచ్చినటువంటి బాధ్యతలకు అనుగుణంగా మేము జిహెచ్ఎంసీ మినహాయిస్తే పూర్వపు ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్కరము బాధ్యత తీసుకొని గత వారం రోజులుగా స్వయంగా కేటీఆర్ గారే జిహెచ్ఎం సంబంధించినటువంటి శాసనసభ్యులను, మాజీ మంత్రులను, అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అందరిని ఆహ్వానించి మా సర్ కమిటీ సమక్షంలో వారు ఇచ్చిన సూచన సలహాలతో ముందుకెళ్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు అన్ని జిల్లాలలో శాసనసభ్యులతోని, అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్తోని కోఆర్డినేటర్లు కూడా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందు తీసుకెళ్తున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి భారత ఎన్నికల కమిషన్ మరి వాళ్ళు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఉన్నాయని చెప్పని పూర్తి స్థాయిలో పరిశీలన జరిగింది. ఆ పరిశీలన మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు ప్రతి ఓటర్కు ప్రతి ఓటు సంబంధించినటువంటి వాటిని మ్యాపింగ్ చేసిన దాంట్లో ఆ మ్యాపింగ్ అనేది ఓటర్ తిరిగి మళ్ళీ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు సులువుగా అయ్యేటువంటి కార్యక్రమం మాత్రం అనుకునే విధంగా సజావుగా కనబడడం లేదు. వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా ఓటర్లలో అనేక సందేహాలు నేటి వరకు కూడా సమాజంలో ఉండేటువంటి బాధ్యత కలిగినటువంటి ఇంటలెక్చువల్స్ వరకు కూడా, అంటే సాధారణ పౌరుల నుంచి మొదలు పెడితే విద్యావంతుల వరకు అనేక సందేహాలతో కూడినటువంటి ప్రశ్నలు రోజు తలెత్తున్నాయి. నిన్నాక మొన్న స్వయంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని పెట్టి ఆహ్వానిస్తే అక్కడ ఉండేటువంటి అనుభవకులైనటువంటి పత్రికా మిత్రులు కూడా అడగ జరిగింది ప్రశ్నలను. అంటే ఆ విధమైన సందేహాలు నేటి వరకు ఉన్నటువంటి నివృత్తి చేయడంలో ఎన్నికల కమిషన్ మాత్రం అనుకున్న విధంగా ముందుకెళ్ళడం లేదు. దానికి ప్రధానమైన కారణం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్కు పూర్తిగా సహకరించాలా. అనుభవజ్ఞులైనటువంటి, అవగాహన ఉన్నటువంటి, విద్యావంతులైనటువంటి ఉద్యోగులను అందులో నియమించున్నట్టయితే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకపోతుండే. అవగాహన చేయించడంలో ఎన్నికల సంఘాన్ని సహకరించవలసినటువంటి ప్రభుత్వాలు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులందరూ నిర్లిప్తతో ఉండడం వల్ల ఎటువంటి రివ్యూలు చేయకుండా దాదాపు 18 రోజులు పూర్తయింది, 19 రోజులు ఈరోజు నడుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను, ఆ బిఎల్ఓలను, సూపర్వైజర్లను, ఏఈఆర్ఓలను, ఈఆర్ఓలను, డిస్ట్రిక్ట్ ఆర్ఓలను వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జరుగుతున్నటువంటి ప్రక్రియ మీద సమీక్ష చేస్తూ ఆదేశాలు ఇస్తూ ఎవరైనా పొరపాటు చేసినట్టయితే పనిష్మెంట్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు అయినట్టయితే ఇంత నత్తనడక నడిచే పరిస్థితి ఉండకపోతుండే. ఫామ్ల పంపిణీలో కూడా అనుకునే విధంగా చెప్పేటువంటి రికార్డులు వేరు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కనుక ఇప్పటికైనా కానీ పూర్తి స్థాయిలో ఫామ్ల పంపిణీ జరగాలనేదే మా యొక్క డిమాండు. గతంలో మాకున్న అనుభవం ప్రకారంగా పెద్దలు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ఈ భారతదేశంలో ఎవరు ఊహించని విధంగా ఒకే రోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి
రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పౌరుణ్ణి ప్రతి వ్యక్తిని అవగాహన కల్పించి మీరందరూ సహకరించాలా. రాష్ట్రంలో ఉండేటువంటి జనాభా సంఖ్య, కుటుంబాల సంఖ్య ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది ప్రభుత్వం పరిపాలనకు ఉపయోగపడుతుంది, మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పంటే అందరూ అన్ని స్థాయిలో సహకరించడం వల్ల ఎవరు ఊహించని విధంగా ఒకే రోజు నామోదు కార్యక్రమం జరిగింది. అంటే అంతటి అనుభవం ఉన్నటువంటి, అంతటి అవగాహన ఉన్నటువంటి, శ్రద్ధ ఉన్నటువంటి యంత్రాంగమే కానీ పౌరులే ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. మరి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు గతంలో మనం చూసినాం. కానీ నేడు చూస్తే 18వ రోజు కల్లా 37% వరకే తిరిగి ఫాములు ఫిలప్ ఇచ్చినట్టుగా అప్లోడ్ అయినట్టుగా సమాచారం ఉంది. జిహెచ్ఎంసీలో మాత్రం నామాత్రమైనటువంటిది. మనం జూబ్లీ సెలక్షన్లో చూసినాం, దాదాపు 47% పోలింగ్ అయింది. సాధారణంగా జనరల్ ఎలక్షన్లో పోలింగ్ ఎక్కువ అవుతుంటుంది, కానీ ఉప ఎన్నికలలో కూడా ఓటర్లు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఓటర్లలో శ్రద్ధ ఉంది, ఆ ఓటు కాపాడుకోవాలా, ఓటు ఉండాలా, ఓటు తిరిగి నామించుకోవాలనేటువంటి. కానీ మరి సులువైన మార్గం మాత్రం చూపెట్టకపోవడం వల్ల అది ఒక కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నట్టుగా, సాక్ష్యాధారాలు కావాలన్నట్టుగా, గతంలో ఉన్నటువంటి ఓట్లు లేనటువంటి వాళ్ళు ఆందోళన చెందేటువంటి పరిస్థితి కనుక దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఇవన్నిటిని కూడా మేము క్రోడీకరించుకొని రేపు మా కమిటీ తిరిగి మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ కలిసి చిన్న చిన్న పొరపాట్లంటైతే మీరు వాటిని సవరణ చేసుకునే విధంగా, వాటిని ఆమోదించే విధంగా ఉందని చెప్పంటే వెంటనే మేము గెలవక ముందు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు గెలవక ముందు ఎలక్షన్ కమిషన్ మాట ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లున్నా ఓటు రాని మాట ఎప్పుడు జరిగింది. కానీ ఇది ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు లేదు అని మేము వారి దృష్టికి తీసుకెళ్ళి నామినేషన్ పత్రాలనే టెక్నికల్ ఇష్యూస్ను పరిగణలోకించకుండా మనం ఆమోదించే పరిస్థితి దేశంలో ఉంది. కనుక ఆ విధమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు కానీ వాటిని మేము పరిగణలోకి తీసుకోము, మీ దగ్గర సమాచారం పూర్తిగా ఇవ్వండి, మాకు సందేహాలు ఉంటే మాత్రమే నోటిస్తానే మాటకు అనుగుణంగా అన్ని ఆమోదిస్తున్న మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పెద్దలు వినోద్ రావు గారు, భరత్ కుమార్ గారు, మా పార్లమెంట్ సభ్యులు వద్దుల రవిచంద్ర గారు వెళ్ళి మా నాయకుని యొక్క ఆలోచనకు అనుగుణంగా ఓటర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కేంద్రంలో ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. దీనికి మా పార్టీ పరం కోరేటువంటిది ఇంకా అదనపు సమయం కావాలని చెప్పని, ఏదైతే మీరు అన్నటువంటి ఓటర్ల ఈ యొక్క ఫామ్ల పంపిణీ ఉందో అది పూర్తి స్థాయిలో జరగలేదు, ప్రతి ఓటర్కి అందలేదు. తిరిగి తీసుకోవడంలో మీరు చెప్పిన విధంగా బిఎల్ఓలు అందుబాటులో ఉండడం లేదు. కనుక ఇటువంటి అన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించాలంటే అదనపు సమయం కావాలని కోరితే మాత్రం మరి ఇక్కడ రాష్ట్రంలో ఉండే అధికారులు కానీ కేంద్రం ఉండే వాళ్ళు కానీ పొడిగిస్తామనేటువంటి మాట ఇవ్వడం లేదు. కనుక రాష్ట్రంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మా బూత్ లెవెల్ ఉండేటువంటి ప్రతినిధులను, మా నాయకత్వాన్ని మేమందరం కూడా అప్పీల్ చేసేటువంటిది, మీరు ఓటర్లకు సహాయం అందిస్తూ ప్రతి అర్హుడైనటువంటి ఓటరు తన ఓటును తిరిగి నమోసుకునే విధంగా, ఆ ఫామ్ ఫిలప్ చేసే విధంగా, ఆ ఫామ్లన్నీ బిఎల్ఓలకు ఇచ్చి రసీదు పొందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని ఇప్పటికే చేస్తున్నటువంటి కృషికి అదనంగా మీరు మరింత జోడించి ముందుకెళ్ళాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ సర్ కమిటీ సందర్భం దాన్ని దృష్టిలో ఉంచుకొని మా అందరి యొక్క విజ్ఞాపన, మ్యాపింగ్లో వచ్చినటువంటి ప్రధానమైన సమస్య కూడా 2002 తర్వాత ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు ఇంటి నుండి అత్తగారింటికి వెళ్ళినరో వాళ్ళకు పెద్ద ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని ఒకసారి ఎన్నికల కమిషన్ కూడా నేను కోరదలుచుకున్నా. ఏ విధంగా అయితే తల్లిదండ్రి, ఏ విధంగా అయితే నానమ్మ తాత పేర్లు అంటున్నారో, భర్త ఉన్నట్టయితే అవకాశం ఇచ్చినట్టయితే ఇది సులువైన మార్గంగా అనిపిస్తున్నది. ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా రేపు చర్యలు చేపట్టే విధంగా పెళ్లి చేసుకున్నటువంటి భర్త పేరును అందులో మీరు నామోదే విధంగా ఉంటే కొంత సులువయ్యేటువంటి మార్గం కూడా కనబడుతుందని చెప్పని మనవి చేస్తూ, 100కి 100 వాళ్ళు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఓటర్ నామోదయ్యే విధంగా తిరిగి వాళ్ళు పూర్తి స్థాయిలో అప్లికేషన్ నింపే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు.
మీడియా మిత్రులకు నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఉండాలంటే, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు రక్షించబడాలి. ఓటు నమోదు విషయంలో ఏ ఒక్క అర్హుడైనటువంటి ఓటరు కూడా